కల్మటి వెంకటరమణ గారు టీడీపీ జిల్లా అధ్యక్షులు, అతని బాధ్యతలు తీసుకున్నారు. అసలుకి పోటీలో ఉంటారు అని ఖచ్చితంగా చెప్పిన వ్యక్తి చివరి నిమిషంలో ప్లేట్ ఫిరాయించడం గల కారణాలు. ప్లేట్ ఫిరాయించడం కాదు, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు అని చిన్నప్పటి నుంచి చదువుకున్నాం, లేదంటే విన్నాం. అలాగే సేమ్ ప్యారలల్గా ఇంకో నానుడు కూడా రాజకీయాల్లో నడుస్తుంది. అదేంటంటే రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. ఇది కూడా జర్నలిస్ట్గా నీకు తెలిసిందే, నువ్వు సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి నీకు దీని మీద అవగాహన ఉంటుంది. జరుగుతున్న పరిణామాలు కూడా ఎంటైర్ మన కెరీర్లో చూసుకుంటే మనకి ఇవే కనిపిస్తాయి. జాగ్రత్తగా విశ్లేషించగలిగితే మనకి ఇది హత్య, వాడు కెరీర్ని ఖతం చేసుకున్నాడా లేదు పక్కోడు వచ్చి ఖతం చేశాడా అనేది మనకు జాగ్రత్తగా విశ్లేషించగలిగితే అర్థమైపోద్ది. సో అందుకే అలాగే ఇందులో కూడా ఇక్కడ కూడా మీకు కల్మటి రమణ ఆయనే రాజకీయంలో ఆయన సూసైడ్ బాంబర్లా మారిపోయాడు. ఆయన సీటు కింద ఆయనే బాంబు పెట్టుకొని తెలుగుదేశంలో కూర్చున్నాడు. అయితే ఇప్పుడు అతను వెనుకున్న కార్యకర్తలు ఎవరన్నారు, వాళ్ళ పరిస్థితి ఇప్పుడు అదే. ఇప్పుడు మీకు పాతపట్నం మొత్తం అంటే శ్రీకాకుళం, ఉమ్మడి శ్రీకాకుళం తీసుకున్నా లేదు ఇప్పుడు విభజిత జిల్లా తీసుకున్నా కూడా ఈరోజు అద్భుతమైన పరిణామం. అంటే రాజకీయాల్లో ఏ నిమిషంలో ఏదైనా జరగవచ్చు. జనరల్గా మనం ఆటల్లో మనం క్రికెట్లో చూస్తాం, ఒక బాలు 6 రన్స్ ఉన్నప్పుడు జావేద్ మియాన్ రాదు ఒక వరల్డ్ కప్ లో 6 కొట్టాడు షార్జా కప్ లో. ఆ తర్వాత చాలా మంది ఇప్పటికీ చివరి బాల్ లో కూడా గెలిపించిన సందర్భాలు ఉన్నారు. అలాగే ఆటల్లో ఏదైనా జరగచ్చు అని అనుకుంటాం. రాజకీయాలు కూడా అంతే, ఇదో గేమ్. ఈ గేమ్ లో ఈ జిల్లాకు సంబంధించి పాతపట్నం నియోజకవర్గంలో ఒక కీలకమైన పరిణామం ఏది అంటే కల్మటి రమణగా జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా మళ్ళీ చంద్రబాబు పంచలో చేరడం. అంటే జిల్లా ఈ సందర్భంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు తీసుకోవడం వల్ల ఒరిగే ప్రయోజనం నాకు తెలిసి నా రాజకీయ అవగాహన మేరకు నేను ఒక మాట చెప్తాను మీకు. 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అవును, అక్కడికి కొద్ది రోజుల ఒక 6 నెలల వ్యవధిలోనే ఓడిపోతారు అని 175 నియోజకవర్గాల్లోనూ ఒకే ఒక నియోజకవర్గంలో ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అది పాతపట్నం. ఆమె అందుబాటులో ఉండరు, ఆమె నాన్ లోకలు, ఆమె పిఎల్ ఫోన్ ఎత్తరు, ఆమె ఇన్ టైంకి రారు, ఆమె ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోద్దని ప్రచారం 4.5 ఏళ్ళు సాగి ఈ రోజు ఆవిడ ఒక్కసారిగా బ్రహ్మాండంగా గెలుస్తారు అన్న టాక్ తెచ్చుకుందంటే కారణం పాతపట్నంలో ఈ తెలుగుదేశం రాజకీయ సమీకరణాలే. మీకేమైంది, కల్మటి రమణ, మామిడి గోవిందరావు వీళ్ళిద్దరూ మొదటి నుంచి ఒకే పార్టీలో 2 రైవల్ గ్రూపులు. అవును, ఈయన ఫ్లెక్సీ వేస్తే ఆయన గ్రూప్ చింపింది, ఆయన ఫ్లెక్సీ వేస్తే ఈయన గ్రూప్ చింపింది. లోకేష్ వస్తే వీళ్ళు స్థానం కోసం కొట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు దేనికైనా వస్తే డయాస్ మీద వీళ్ళు చొక్కాలు చూపుకున్నారు. వీళ్ళు మొదటి నుంచి వీళ్ళు కొట్టుకుంటున్న సందర్భంలో ఆవిడ కామ్గా ఆవిడ పని చేసుకుని వెళ్ళిపోయింది. ఆవిడ సిద్ధాంతం ఏంటంటే, రెడ్డి శాంతి గారి సిద్ధాంతం, దీన్నే అర్బన్ టైప్ పాలిటిక్స్ అంటారు. మీకు ఇక్కడ ఎంపీ రాము 2 సార్లు గెలవడానికి, విశాఖపట్నంలో ఎక్కడి నుంచో వచ్చి నాన్ లోకల్ గెలవడానికి, జగన్మోహన్ రెడ్డి కేవలం బటన్ నొక్కుతూనే ఇంత ఓటు బ్యాంక్ సంపాదించుకోవడానికి కారణం ఈ అర్బన్ టైప్ పాలిటిక్స్. అంటే గత రాజకీయాలకు చెల్లుచీటి రాసేశారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడో రెడ్డి శాంతి కూడా సేమ్ అదే స్ట్రాటజీ. మీరు జాగ్రత్తగా మీరు ఆ నియోజకవర్గంలో ఎవరినైనా అడగండి, రెడ్డి శాంతి గారు మేడ మీద ఉన్నారు, మీరు హాల్లో కూర్చోండి. మీరు హాల్లో కూర్చున్నప్పుడు మేడం గారు వస్తారు, కూర్చోండి అని అక్కడ మీకు ఎవరో చెప్పారు. మీ ముందే ఒక మంత్రో లేదంటే ఒక ఎమ్మెల్యే వచ్చి లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటుందో రెడ్డి శాంతి, మీరు వెళ్ళినప్పుడు కూడా అదే కార్యకర్తకి అదే రిసీవింగ్ ఉంటుంది. ఆవిడ దృష్టిలో మాన్యుడు సామాన్యుడు 2 ఒకటే. సో ఇది నచ్చక కొందరు, మేము నాయకులు, మా వెనక ఓట్లు ఉన్నాయి,
మేము చెప్పిన తర్వాత మీరు చేయాలి తప్ప నేరుగా మీరు చేసేది ఏంటి అన్న కోణంలో అసంతృప్తిని బలంగా నడిపారని ఇప్పుడు నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నాయకులే మాత్రమే అసంతృప్తి ఉంది తప్ప కార్యకర్తలకి ఓటర్లకి మాత్రం అసంతృప్తి లేదు. ఇప్పుడు మీరు అడిగారు కల్మట్రావున వెళ్ళిపోవడం ఏమిటని. కల్మట్రావున వెళ్ళిపోవడం పూర్తిగా ఆయన సీట్ కింద ఆయన బాంబు పెట్టుకోవడం మీకు ఇందాక చెప్పాను. ఆయన బ్లాస్ట్ అయిపోతాడు, టీడీపీ అభ్యర్థిని కూడా బ్లాస్ట్ చేస్తాడు. మీకు కల్మట్రామణ ఎట్టి పరిస్థితుల్లో కల్మట్రామణ గారు మొదటి నుంచి ఒక మాట చెప్పారు. ఆయన టికెట్ రానప్పుడు, మొదటి నుంచి అంటే దాని అర్థం ఆయన టికెట్ రానప్పుడు ఒక మాట చెప్పారు. అదేంటంటే కనీసం మాట వరుసకి చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కానీ, జిల్లా పార్టీ అధ్యక్షుడు కానీ నాకు ఒక మాట చెప్పి నీకు ఈ కారణం వల్ల ఈసారి ఇవ్వలేకపోతున్నాను, నీకు ఇంకో సందర్భంలో ఏదో చేస్తాము, లేదు నిన్ను ఇంకో విధంగా వాడతాము అని చెప్పుంటే నేను ఇంత హర్ట్ అయి ఉండేవాడిని కాదు అని చివరి వరకు ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని నామినేషన్ ముహూర్తాలు కూడా తీసేసి అందరినీ సమాయత్తం చేశాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం వచ్చిన రోజు వరకు కూడా అదే వాయిస్తూ ఉన్నారు. అతను ఆయన పలాస వచ్చినప్పుడు కూడా ఈయన వెళ్ళలేదు. సో ఇప్పుడు కార్యకర్తలు ఏమంటున్నారంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీ ఇంటికి వచ్చారు, మీకు జిల్లా పార్టీ బాధ్యత ఇస్తామంటే మీరు వెళ్ళిపోయారు, మీకు చంద్రబాబు ఎలా చెప్పలేదో మీరు కూడా మాకు అలాగే చెప్పలేదు, మేము హర్ట్ అయ్యామంటున్నారు. అంటే కార్యకర్తలు ఎవరైతే డీపెస్ట్ గా హార్డ్ కోర్ ఆయనతో ఉన్నారు, హార్డ్ కోర్ ఆయనతో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళంతా ఏమంటున్నారంటే, నిన్ను నమ్ముకొని మేము మునిగిపోయాం నాయన, మేము వైకాపాకి మా ఓటు ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాం ఓపెన్ గానే చెప్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు రమణ బరిలో ఉండడం వల్ల ఒక 10,000 నుంచి ఒక 15,000 ఓటు, మాక్సిమం ఒక 17,000 ఓటు ఆయన తెచ్చుకోగలరు. ఎందుకంటే ఆయన 30 ఏళ్ళుగా ఆయన కుటుంబం రాజకీయాల్లో ఉంది కాబట్టి. మీకు 30 ఏమి ఇంకా ఎక్కువ ఉన్నారు, 5 సార్లు చేశారు. సో మీకు ఆయనకి కరుడు కట్టిన టీడీపీ కార్యకర్తలు ఆయనతో ఉన్నారు. ఇప్పుడు ఈయన చెప్పాడని వాళ్ళు ఫ్లెక్సీలు చింపారు, ఈయన చెప్పాడని ఆయన పోస్టర్లకి పేడేశారు, ఈయన చెప్పారని వాళ్ళు చొక్కాలు చించుకున్నారు. ఇప్పుడు ఈయన మళ్ళీ ఆ మామిడి గోవంతో కలిస్తే ఈ కింద కార్యకర్త అంత ఈజీగా వెళ్ళలేడు. సో ఇప్పుడు వీళ్ళంతా రెడ్డి శాంతికి మద్దతు తెలుపుతున్నారు. నిన్నటి నుంచి ఈ పరిణామం పాతపట్నంలో చాలా వేగంగా జరుగుతుంది. అంటే ఈ టీడీపీలో అనైక్యతే రెడ్డి శాంతి గెలుపుకి ఒక బాటలో వేసింది, అంతే కదా. ఇప్పుడు మనం ఏమనుకున్నామంటే హెడ్ క్వార్టర్లో ఉంటూ పాతపట్నం రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు మనం కూడా కొన్ని తప్పులు చేసాం. సో అసమ్మతి ఉంది, నాయకులు యాక్సెప్ట్ చేయట్లేదు, ఆవిడ ఎక్కడికి వెళ్ళినా అడ్డుకుంటున్నారు అనే కోణంలో మనం వార్తలు వండి వార్చాం. మనం అంటే ఆల్ మీడియా సాక్షి దీని మినహాయింపు అయ్యి ఉండొచ్చు తప్ప ఆల్ మీడియా మీకు వండి వార్చింది. అయితే ఆవిడ వాటర్తో కనెక్ట్ అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి నేరుగా వాటర్తో కనెక్ట్ అయిపోయింది. మీకు మొన్న ఆవిడ నామినేషన్ ఇది ఎవరినైనా హత్య చేయొచ్చేమో కానీ జిల్లాలో వైకాపా నామినేషన్ల ప్రక్రియలో రెడ్డి శాంతి టాప్. 30,000 మందికి పైన వచ్చారు. అంటే నువ్వు లెక్క పెట్టావా అంటారు కింద దీంట్లో కామెంట్స్ లో. అయితే నేను వాళ్ళకి ఒకటే మాట చెప్తున్నాను, నేను ఆ డ్రోన్ షాట్ ఇస్తాను, మీరు మీ నాయకుడు తాలూకా డ్రోన్ షాట్ పంపించండి, అంతే ఛాలెంజ్. నేను ఆ డ్రోన్ షాట్ ఇస్తాను, మీరు అనుకుంటున్న నాయకుడు తాలూకా డ్రోన్ షాట్ నాకు పంపండి. నేను వైకాపాకే చెప్తున్నాను. టీడీపీ వాళ్ళు ఈ రోజు వరకు వేశారు, ఎన్ఈఆర్ గానీ గొండు శంకర్ గానీ వీళ్ళు వేశారు. సో నేను ఇంకా నాకు డేటా నేను ఇంకా దాని మీద పూర్తిగా పోలేదు. సో మీకు ఇక్కడ 30,000 మంది వచ్చారు. ఎక్కడ అసలు మీకు ఎంత ఆర్గనైజ్డ్ గా చేశారంటే, మీకు ఓటర్లో ఇప్పుడు ఎవరైనా కిరాయికి తెచ్చుకోవాల్సిందే. 200, 300, 500 అక్కడ ఉన్న మార్కెట్ ని బట్టి ఆ ఏరియాని బట్టి రేటు 20% కార్యకర్తలతో 80% అన్ని పార్టీలుగా కిరాయి వస్తారు. అయినా అంతమంది వచ్చారు అంటే మీకు సాధారణ ఓటర్ కూడా పార్టిసిపేట్ చేశాడు. ఆవిడ బ్రాండెడ్ మజ్జిగ ప్యాకెట్లు సత్యసాయి సేవా సమితికి ఇచ్చింది కాంట్రాక్ట్. వాళ్ళు లేకుండా పెద్ద లారీలో 2 పెట్టి మనిషి నోట్లో కొమ్మని ఇచ్చారు మజ్జిగ ఎండకి. భోజనాలు డబ్బులు మీరు ఎవరు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు, అందలేదు, భోజనం పోలేదు, ఈ 2 అనకూడదు.
గ్రామాల నుంచి వచ్చిన వచ్చిన ఎందుకంటే నాది కొండ ప్రాంతం నుంచి కూడా నా కోసం వస్తారు. సో ఎవరిని నిరాశపరచకూడదు అని చెప్పింది ఆవిడ. అలాగే మీట్ అయింది, 30,000 మంది పైన వచ్చారు. అయితే ఒక విషయం అన్నయ్య, ఇప్పుడు ఆవిడ వన్ మ్యాన్ ఆర్మీ ఉంటే 2 పిల్లలు, ఏదైతే శ్రవణు, ఓం, అంతే తప్ప మరి ఇంకా ఆవిడ వెనుక నాయక అనే వ్యక్తి ఎవరు లేరు. ఉంటే ఏదో ఆర్గనైజింగ్స్ తప్ప ఇలాంటి కార్యక్రమాలను మూవ్ చేసుకుని ఒక 30,000 మందిని పాలరైజ్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. చాలా ఒక మారుమూల అక్కడ ట్రైబల్ ఏరియా ఉంది, అక్కడ నుంచి కూడా పోలరైజ్ చేసి పాతపట్నం హెడ్ క్వార్టర్లోకి నడపడం అంటే చిన్న విషయం కాదు. వాస్తవంగా అసలుకి పాతపట్నంలో హిల్ ఏరియాలో ఎన్నో గ్రామాలు ఉన్నాయి. అదే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఏదైనా మీరు హైవే కొనుక్కొని ఉన్న నియోజకవర్గాలు కానీ హెడ్ క్వార్టర్ నియోజకవర్గం కానీ అయితే ఏం లేదు, మీరు ఒక 10 నిమిషాలు కానీ 2 బొల్లు అడ్డగా పెడితే ఆటోమేటిక్గా వెనక ట్రాఫిక్ జామ్ మనకు పెద్ద జన ప్రవాహం నాకు కనిపిస్తుంది. హైవేకైనా అదే, మీకు హెడ్ క్వార్టర్స్ అయినా అదే. అంటే ఈ శ్రీకాకుళం, నర్సంపేట, ఎచ్చెర్ల, టెక్కలి ఇలాంటివన్నీ, పలాస ఇలాంటివన్నీ. కానీ దీని పరిస్థితి అది కాదు. సో ఇక్కడ మీకు క్లియర్గా ఆ వచ్చిన జనం, చేతిలో పట్టుకున్న జెండాలు ఇవన్నీ కూడా మీకు ఓపెన్గానే ఆవిడ నామినేషన్లో బల ప్రదర్శన బలంగా ఇవ్వగలిగింది. ఆవిడ ఒక ఇండికేషన్ ఇవ్వగలిగింది. ఎంతమంది వెళ్ళిపోయినా నాతో ఓట్లు ఉన్నాడని చెప్పగలిగింది ఆవిడ. తులసి, లోతుగడ్డ తులసి వరప్రసాద్ ఆయన వెళ్ళిపోయాడు, ఎర్రమండలో మేషార్ వెళ్ళిపోయాడు. ఇలా చెప్పుకుంటే చాలా మంది నాయకులు వెళ్ళిపోయారు. యాక్చువల్గా వాళ్ళంతా వైకాపాతోనే వస్తామని మీకు ఒక రహస్య సమావేశంలో చంద్రశ్రేణి గారు మన వీళ్ళంతా కలిసి వాళ్ళ బ్రదరు, వాళ్ళ ఫాదరు వీళ్ళు నిర్వహించిన ఒక రహస్య సమావేశంలో చెప్పారు. అఫ్ కోర్స్ తులసి రాలేదా మీటింగ్, మిగతా వాళ్ళంతా వచ్చారు. అయితే అయినా కూడా ఎక్కడ నెగోషియేషన్ ఫెయిల్ అయిందో తెలియదు కానీ వెళ్ళిపోయారు. అయినా కూడా నేను జనంతో ఉన్నాను అన్న ఒక ఇండికేషన్ ఇవ్వడంలో ఆవిడ బలంగా సక్సెస్ అయ్యారు. ఏదైతే ఎన్నికలకు ముందు నామినేషన్ అనే ఒక పర్వంలో సక్సెస్ అంటే వైసీపీలో ఈ జిల్లాలో వైసీపీ నాయకులంతకంటే సక్సెస్ చేశారు. వన్ మ్యాన్ ఆర్మీ సక్సెస్ చేశారు. మీకు రెండోది, ఇప్పుడు కలమటి రమణ వెళ్ళిన తర్వాత కూడా కలమటి రమణ, మామిడి గోవిందు ఎవరు ఎంతమంది ఒకటి ఉన్నా నేను సింగిల్ అయినా నా బలమే ఎక్కువ అని అనడానికి ఆవిడ మళ్ళీ ఒక బల ప్రదర్శనకి వెళ్తుంది. బల ప్రదర్శనకి వెళ్తుంది. ఈ రోజు ఒక 2 గ్రామాలు, కొత్తూరు, ఎల్లంపేటలో ఒక 2 గ్రామాలు, శ్యామలాపురం అనేసి ఒక గ్రామంలో ఒక 150 కుటుంబాలు, దశరథపురం అనేసి కొత్తూరు మండలంలో ఆ 2 గ్రామాల్లో మొత్తం గ్రామాల కాలే ఈ రోజు ఆవిడ కండువలు వేసింది. ఆవిడ నడుస్తుంది. కర్మట్రమణ వెళ్ళినా కూడా ఇక్కడ నేను సింగిల్ అయినా వారు వన్ సైడే. జగన్మోహన్ చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి స్టైలే ఆవిడ, లేడీ జగన్మోహన్. పరిచయం చేసినప్పుడు కూడా జగన్మోహన్ గారు టెక్లీ సిద్ధం సభలో కూడా ఆ విధంగా పరిచయం చేశారు. నేను చూడలేదు. ఆవిడ అలాగే వెళ్తుంది. అయితే ఇక్కడ అయితే ఇంత హైప్ అవసరమా అన్న కామెంట్లు కూడా వస్తాయి. హైప్ కాదు ఇక్కడ నేను చెప్తుంది ఒక్కటి జాగ్రత్తగా, వాస్తవం అవునో కాదో రేపు ఎన్నికలు చెప్తాయి. సరే, అది ఓడిపోతే మన విశ్లేషణ తప్పైతే ఒప్పుకున్నాం, నేను అందులో డౌట్ లేదు. అయితే నేనేమంటానంటే ఇక్కడ ప్రధానంగా చెప్పొచ్చేది 4.5 ఏళ్ళుగా ఆవిడ పనికిరాదని ముద్ర వేశారు కదా. 4.5 ఏళ్ళుగా పనికిరాదని ముద్ర వేస్తే ఆవిడ నామినేషన్ కి ఎంతమంది 1000-2000 మంది రావాలి. ఎందుకు? లబ్ధిదారులో లేకపోతే ఆవిడ పిల్లల తాలూకా మనుషులు, పక్క నియోజకవర్గంలో ఉన్న పెళ్లి ఆర్టిస్టులు ఎవరో ఒకరు రావాలి. 30,000 మంది లేదో అంతకన్నా మనకు కొద్దిగా, లేదంటే కొద్దిగా ఎక్కువ, ఏదో మొత్తానికి మీకు ఊరు దద్దరిల్లిపోయిందా లేదా ఆ స్థాయిలో ఆవిడ తెచ్చింది అంటే మీకు ఇక్కడ అందరూ బురుడి కొట్టారని అర్థం. అంటే ఇంక్లూడింగ్ మన అసమ్మతి అనుకున్న వాయిస్ వినిపించే అందరూ బురుడి కొట్టారు. అందరూ రెడ్ సెన్స్ సక్సెస్ అయింది. అందులో ఆవిడ తిరుగులేని సక్సెస్. వైసీపీలోనే ఈ జిల్లాలో ఒక మారుమూల గ్రామీణ నియోజకవర్గంలో బలమైన వ్యక్తిగా ముద్ర వేసుకుని విజయవంతమైంది. జగన్మోహన్ రెడ్డి ముందు ఎన్ని ప్రపోజల్స్ ఆ నియోజకవర్గానికి వచ్చినా, రెడ్డి శాంతి గెలదు అని ఐపాక్ రిపోర్ట్లు ఇచ్చినా ఆవిడ గెలుస్తుంది అని ఆయన ఎలా నమ్మాడో దానికి ఆవిడ నిరూపించింది. దానికి నిదర్శనం ఆవిడ పర్యటన కూడా
ఆవిడ అస్సలు అక్కడ తగ్గట్లేదు, ఇక్కడ రాజీ పడడం లేదు. నామినేషన్ విషయంలో కూడా ఎక్కడ రాజీ నామినేషన్ కానీ ప్రచారం కానీ మీకు ఎక్కడ తగ్గట్లేదు. అదే దీనికి ఏదో పాతరం రాజకీయ నాయకులు ఉండాలి, వాళ్ళు ఓటర్ని పోలరైజ్ చేయాలి, వాళ్ళు తెస్తేనే వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద మనం ఓటు తెచ్చుకోవాలి అన్న కాన్సెప్ట్ ని ఆవిడ తుడిచేసింది. ఇదే పని జగన్మోహన్ రెడ్డి 2019 నుంచే స్టార్ట్ చేసాడు, దాన్ని ఆవిడ ఫాలో అయింది. ఆవిడ దాన్ని అలాగా నేను అనుకోవడం మినిట్ టు మినిట్ జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర మానిటర్ చేస్తున్నారేమో ఆయన మనుషులతో అనిపిస్తుంది నాకు. ఈ సక్సెస్ లో వాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే ఇందాక నువ్వు ఒక మాట అన్నావు, ఎవరు లేరు, ఆవిడ సింగిల్ లేడీ, కొడుకులు చూస్తే చిన్నోళ్ళు, ఒకడు లోకంలో ఉంటాడు, ఒకడెక్కడో లండన్లో ఉంటాడు, ఏమిటి బలమైన నాయకులు చూస్తే ఆవిడ కనిపించట్లేదు, ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారని. బహుశా నాకు ఇప్పుడు వంటి అనిపిస్తుంది, ఇంత సక్సెస్ ఇంత జనాదరణ వెనకాతల ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆయన సొంత మనుషులతో పాతపట్నం మీద దృష్టి పెట్టి మానిటర్ చేస్తున్నారేమో. అయి ఉండొచ్చు.